అవినీతిలో ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారనుకుంటా. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మీద ఒక ఆరోపణ చేసింది, కరెంటు కుంభకోణం అని. ఎట్లా అంటే కరెంటు ఉత్పత్తే చేయనటువంటి కంపెనీ కరెంటు కాంట్రాక్ట్ సంపాదించుకుంది. వాళ్ళు ఈ 1 మెగావాట్ 3 మెగావాట్లు 5 మెగావాట్లు తయారు చేసేటటువంటి వాళ్ళు నేరుగా ప్రభుత్వానికి సప్లై చేయడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకోకుండా వాళ్ళందరినీ ఆ సంస్థ వైపు డైవర్ట్ చేసింది. ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ టెండర్ని దక్కించుకుంటారు. వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కరెంట్ తీసుకుని వీళ్ళు ప్రభుత్వానికి సప్లై చేస్తారు. వీళ్ళు ప్రత్యేకించి అందుకే వ్యవస్థ ఏముండదు, ప్రభుత్వానికి ఆ సదరు సంస్థలే సప్లై చేస్తాయి. కానీ ప్రభుత్వం డబ్బులు ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తుంది. తద్వారా ఇక్కడ ప్రతి ఒక యూనిట్కి రూపాయి చొప్పున లాభం సంపాదించుకుంటే ఎంత మిగిల్చుకుంటుందో చూడండి, ఇది ఒక కుంభకోణం అని ఆరోపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్. కానీ తన అధికారంలోకి వచ్చాక రద్దు చేసింది కానీ కేసులు పెట్టడం అది చేత కాలేదు వాళ్ళకి. అయితే ఇప్పుడు మద్యానికి సంబంధించి సేమ్ ఫార్ములా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలేదు. అంటే తెలుగుదేశం దగ్గర ఆ రోజున చేసిందని వీళ్ళు నేర్చుకుని మద్యంలో వాడారన్నది ఇవాళ తాజాగా విజిలెన్స్ రిపోర్ట్లో తేలుతోంది. ఏంటది, మద్యం తయారీ సంస్థలు నేరుగా సప్లై చేయగలవు గవర్నమెంట్కి. అట్లా కాకుండా అట్లాంటి సంస్థలతో ఒప్పందం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ మద్యం తయారీ సంస్థల్ని తమ బెనామీలతో తీసుకుని లీజుకి తీసుకుని వీళ్ళు సప్లై చేశారు. దీని వెనకాల మిథున్ రెడ్డి ఉన్నారు, లేకపోతే ఇంకా మరికొంతమంది ఉన్నారు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది విజిలెన్స్ రిపోర్ట్. దీని ఆధారంగా త్వరలో మిథున్ రెడ్డితో పాటుగా మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి రంగం సిద్ధమవుతోంది.